హలో ఎవ్రీవన్. సండే రోజు ఇక్కడ రోడ్డు మీద కార్లో వెళ్తుంటే ఒక టెంపుల్ లాగా అనిపించింది. బాగుంది, చూద్దాము అనేసి వెళ్ళాము. ఇలా లోపల గుహలాగా ఉంది. మేము కూడా బయట నుంచి చూసే వెళ్ళామన్నమాట. ఏంటి ఆ టెంపుల్ చూద్దాము, కార్తీక మాసం కదా అనేసి చూద్దాం అనేసి వెళ్తుంటే ఇలా గుహలాగా ఉంది. లోపల వెళ్తున్నాం అనమాట. ఇలాగా అక్కడ మధ్యలో ఏదో ఇట్లా విగ్రహంలాగా ఉంది. తర్వాత మళ్ళీ బయటికెళ్ళి చూసేసరికి అక్కడ టెంపుల్ లేదు, ఏం లేదు అసలు. బేసికలీ అక్కడ ఏంటంటే చిన్న అమ్మవారి చిన్నది టెంపుల్ ఉంది. తర్వాత మళ్ళీ పైన వచ్చేసి విగ్రహంలాగా పెట్టారు అంతే, ఇంకేం లేదనమాట. మేము పైన చూసి ఇది శివాలయం ఏమో, సరే వెళ్ళి దర్శించుకుందాం అనేసి అనుకున్నాం అనమాట. తీరా చూసేసరికి అక్కడ ఇంకా ఇలాగే కనిపించింది. ఆ రోడ్ మీద నుంచి అలా కనిపించింది. ఆ మధ్యలో గుహలాగా ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఈ స్టెప్స్ పైకి ఎక్కిన తర్వాత అక్కడ మొత్తం ఇట్లా ప్లెయిన్గా ఉంది మొత్తం పైన. దాంట్లో ఒక సైడు శివుడు, ఇంకొక సైడ్ ఏమో హనుమాను, ఇద్దరు ఇట్లా కూర్చొని జపం చేస్తున్నట్టుగా ఉన్నారనమాట. ఒక సైడ్ వినాయకుడు ఇట్లా ఉన్నారు. ఈ రోడ్ సైడు ఇలా చూస్తూ కూర్చున్నారు. శివయ్య ప్లస్ హనుమంతుడు ఇలా ఉన్నారు చూడండి. ఇలా ఇలా కూర్చున్నారు. బాగుంది. బయట నుంచి చూసేసరికి ఏదో టెంపుల్ బాగుందని అనుకొని వెళ్ళాము. ఇంకా తీరా మొక్కేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఇలాగా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.